హలో ఎవ్రీవన్. సో దిస్ ఈస్ మై మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు గోకులందన్ ఫస్ట్ డే స్కూల్. సో హెల్తీగా లంచ్ బాక్స్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఎలా ప్యాక్ చేయొచ్చు అనేది ఈరోజు నేను చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేశాను అంటే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి నేను పప్పు అయితే ఫస్ట్ పక్కన పెట్టేసాను అనమాట. కుక్కర్లోని పప్పు పెట్టేసి ఈలోపు ఏంటంటే మకానా కొంచెం స్నాక్స్ కోసం రోస్ట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ నార్మల్ గీ వేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి రోస్ట్ చేస్తున్నాను అనమాట. హెల్దీ స్నాక్, అసలు క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే స్వీట్ పొటాటో బాయిల్ చేస్తున్నాను ఒక పక్కన, పొమోగ్రనట్ కూడా తీసి పెడుతున్నాను అనమాట. ఏంటి ఇవన్నీ ఇన్ని వెరైటీస్ అని అనుకోకండి, గోకులందన్కి 2 స్నాక్ బ్రేక్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మార్నింగ్ ఒక స్నాక్స్ బాక్స్ సెపరేట్గా ఉండాలి, ఆఫ్టర్నూన్కి ఒకటి సెపరేట్గా ఉండాలని. సో మార్నింగ్ 7:30కి గోకుల్ స్కూల్ అవ్వడం వల్ల ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం సరిగా చెయ్యడు అని అనిపించింది. అందుకని స్వీట్ పొటాటో అయితే మార్నింగ్ 9:30కి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది. సో అప్పుడైతే కొంచెం టమ్మీ కూడా ఫుల్ అవుతుందని చెప్పి స్వీట్ పొటాటో మఖానా పెడుతున్నాను అనమాట. ఒకటి కొంచెం టమ్మీ ఫుల్ అయ్యేలా, ఒకటి కొంచెం స్నాక్లా అనిపిస్తుందని. సో ఆ 2 ప్యాక్ చేసేసాను అనమాట. సో లంచ్లోకి వచ్చేసి ఫస్ట్ క్యారెట్ స్లైసెస్, కొన్ని బీట్రూట్ స్లైసెస్ పెడుతున్నాను అనమాట. పప్పు మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం పప్పు రైస్ గీ వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేస్తాను. ఈలోపు బీన్స్ కర్రీ అనమాట. కొంచెం ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ వైజ్ కూడా ఇదంతా మంచిది బీన్స్ కర్రీ. కర్రీస్ ఎప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి రైస్ కంటే కూడా. సో నేను గోకుల్ జనరల్గా బీన్స్ కర్రీ తింటాడు, బట్ కొంచెం గ్యాప్ వచ్చింది స్కూల్లో తినడం. తింటాడో లేదో అని అది కూడా ఒక ఉద్దేశంతో బోత్ పప్పు అన్నం కలిపి పెడుతున్నాను అండ్ ఆల్సో బీన్స్ కర్రీ కూడా పెడదామని చెప్పేసి. సో టమ్మీ ఫుల్ అంటే ఖచ్చితంగా వాళ్ళు తినరు కాబట్టి ఏదో ఒకటి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది తింటాడని చెప్పేసి 2 పెడుతున్నాను అనమాట. సో ఏదైనా హెల్తీగానే ఉంటుంది. సో క్యారెట్స్ ఒక వెజ్జీస్ లాగా ముందు ఫస్ట్ క్యారెట్స్ అవి తినమని ఆల్రెడీ స్కూల్ టీచర్కి ఇన్ఫామ్ చేశాను అనమాట. సో అవి ఎందుకంటే గోకుల్ జనరల్గా కర్డ్ ఇష్టం, ఫస్ట్ కర్డ్ తినేస్తాడు. కర్డ్ కూడా పెడుతున్నాను, బట్ నేను కర్డ్ రైస్ పెట్టట్లేదు. బికాజ్ రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి కర్రీస్ వీటిని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఓన్లీ కర్డ్ అనమాట, వితౌట్ రైస్. జనరల్గా అందరూ ఏంటంటే కర్డ్ రైస్ పెడుతూ ఉంటారు. సో ఒక హెల్దీ మీల్ బాక్స్ లాగా అనమాట. పప్పు పెట్టాను, బీన్స్ కర్రీ, ఏదో ఒకటి చాయిస్, అది కొంచెం ఇది కొంచెమైనా తింటాడని చెప్పేసి కర్డ్ అండ్ క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ అనమాట. సో ఇదే అండి నా మార్నింగ్ బ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్